ఫస్ట్ టైం నందు అయితే అమ్మవారిని రెడీ చేసింది. చూడ్డానికి ఎంత బాగున్నారో కదా. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియో వచ్చి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా వీడియోస్ ఏం వచ్చినా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక వీడియో ఏంటి అంటే, ఈసారి ఆగస్టులో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. నందు అక్క ఎప్పుడు చేయలేదక్క, నేను ఇంట్లో కూడా పెద్దగా చేయలేదు, ఈసారి మనం చేద్దాము అని చెప్పిందనమాట. దానికోసమని మేమైతే కొన్ని వస్తువులు అయితే తెచ్చేసాం వరలక్ష్మి వ్రతం కోసమని. సో అమ్మవారిని రెడీ చేయాలి కదా, దానికోసమని ముందే ఒకసారి ట్రై చేసేస్తే తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు హడావిడి లేకుండా ఏమన్నా అవసరం ఉన్నా కూడా ఇప్పుడే తెలుస్తుంది కదా అనేసి చెప్పింది. సో ఫస్ట్ టైం అనమాట, నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇలా అమ్మవారిని పెట్టి అట్లా ఏం చేయలేదన్నమాట. నందు వాళ్ళు కూడా ఎప్పుడు చేయలేదంట. ఒకసారి చేద్దామంటే సరే అనేసి నేను కూడా తనకి హెల్ప్ చేద్దాం అనేసి చెప్పానన్నమాట. నేనైతే నార్మల్ గా వరలక్ష్మి వ్రతంకి మా ఇంట్లో నార్మల్ గా పూజ చేసుకుని, మా ఫ్రెండ్ వాళ్ళు చాలా బాగా చేస్తారనమాట. అమ్మవారిని అలంకరించి అట్లా పూజ బాగా చేస్తారు. అక్కడ వెళ్ళి అటెండ్ అయ్యేదాన్ని, అక్కడే బాగా చేసుకొని వచ్చేదాన్ని. సో ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లోనే చేద్దాం అనింది నందు. అయితే సరే అనేసి అమ్మవారిని రెడీ చేస్తున్నాం. మా ఇంట్లో అయితే ఇప్పుడు కలసం పెద్దగా అట్లా ఏం లేదనమాట. సో దానికోసమని మేము ఇట్లా ఇంట్లో ఉన్న చిన్న చిన్న పాత్రలే రెడీ చేస్తూ ప్రజెంట్ అయితే వాటిని యూజ్ చేస్తున్నాం. పాత్రలతో పాటు ఇంకొన్ని వస్తువులు తీసుకున్నాం. వాటిలో ఇచ్చి లాంగ్ హారము, ఇది అయితే వడ్డానం వచ్చి మేము మీషోలో పెట్టుకున్నాం. ఇక స్కేల్ కావాలి కదా, ఇప్పుడైతే మా దగ్గర స్కేల్ లేదని ఇనుప స్కేల్ ఉంటే అది తీసుకున్నాం. కొన్ని సేఫ్టీ పిన్స్ కూడా తీసుకున్నాం. ఫేస్ ఉంది కదా, అదైతే మేము మీషోలో ఆర్డర్ పెట్టామన్నమాట. కొంచెం చిన్నగా వచ్చింది, ఇది మళ్ళీ వెనక్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. కొంచెం పెద్దగా తెచ్చుకోవాలనుకున్నాం, కానీ ఇప్పుడు దీంతోనే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చూడండి, జుమ్కిలు కూడా అమ్మవారికి పెట్టాలనేసి ఇది కూడా తీసుకున్నాం. ఇక ఇక్కడ తీసుకున్న ఈ 4 పాత్రలు తీసుకున్నాం అనమాట. మొన్న తిన్నాల్లో కొన్ని తెచ్చాం కదా 2 వస్తువులు, వాటితో పాటు ఇంకా ఇంట్లో ఉండే 2 పాత్రల్లో బియ్యం అయితే పోసుకున్నాం. ఎందుకు బియ్యం పోసుకుంటున్నామంటే, అలాగే పెట్టామనుకోండి అవైతే కింద పడిపోతున్నాయి. దానికోసమని బియ్యం పోస్తే కొంచెం స్టేబుల్ గా ఉంటాయని వాటిని అన్నిట్లో బియ్యం పోసాం. అలాగే పోసాం అనుకోండి, ఏమన్నా పడిపోతే మొత్తం బియ్యం కింద పడిపోతుందని ఒక కవర్ తీసుకొని అందులో 1/2 kg దాకా బియ్యం పోసి, అలా 4 కవర్లు తీసుకొని 1/2 kg పోసి ఇట్లా పాత్రలో పెట్టేసామన్నమాట. అలా పాత్రలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే బియ్యం కింద పడిపోయినా పోదు, దాంతో పాటు స్టేబుల్ గా ఉంటది అనేసి అట్లా పెట్టాం పాత్రలన్నిట్లో బియ్యం. ఇక తర్వాత టేబుల్ అనమాట. టేబుల్ మాది అంటే నార్మల్ గా చిన్న పీట లాంటిది పెడతారు కదా, అమ్మవారిని పెట్టడానికి కింద పీట పెడతారు కదా, అలాంటి పీట ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో లేదు అనేసి ఒక టేబుల్ అయితే మీషోలో ఆర్డర్ ఇచ్చినాం. ఇదైతే వచ్చింది, దీని మీద అమ్మవారిని ప్రజెంట్ పెడదాం అనుకుంటున్నాం. అదేమో ఇప్పుడు వరకు మేమైతే యూజ్ చేయలేదు ఆ టేబుల్ ని. తర్వాత ఇంకా చీర అనమాట, మేమైతే కాటన్ చీర తీసుకున్నాం నందుది. ఆ చీరని ఇప్పుడు మడత పెట్టున్నాం. ఫస్ట్ సగం మధ్యలో సగానికి మర్చియాలంట. నార్మల్ గా సిల్క్ సారీ అయితే బాగా వస్తుంది అక్క, ఇట్లా కాటన్ సారీ అయితే ఇట్లా ఇద్దరు పట్టుకొని మడత పెట్టాలి, లేకపోతే సరిగా రాదు అంది. అందుకోసం ఫస్ట్ అయితే 1/2 కి మడత పెట్టుతున్నాం ఇద్దరు కూడా. ఇలా 1/2 కి మడత పెట్టిన తర్వాత కింద చీర మొత్తం పర్చేసి కుచ్చుళ్ళు అయితే రెడీ చేయాలంట. నందు ఇప్పుడు ఎలా చేయాలో చెప్తుంది. ఇలా చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుందక్క అని చెప్పింది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, కింద కుచ్చులు వస్తాయి కదా, ఆ కుచ్చులు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా ఈక్వల్ గా తీసుకోవాలి. ముందుకు మర్చుకోవాలి, మళ్ళీ ముందుకు ఒకసారి వెనకాలకు ఒకసారి. అది కెమెరా చూసి మాట్లాడాలి ఇంకోసారి. చూడండి, చీర కింద కుచ్చులు వస్తాయి కదా, అవైతే ముందుకు ఒకసారి వెనక ఒకసారి అలా మర్చుకున్న తర్వాత వాటికైతే క్లిప్స్ పెట్టుకోవాలంట. సమానంగా వచ్చినాయా లేదా చూసుకొని ఇలా ఒకసారి మొత్తం ఇలా కుచ్చులని ఇట్లా చేసేసిన తర్వాత సమానంగా వచ్చాయి చూసుకొని వాటికి చూడండి, మామూలుగా బట్టలు ఆరేసుకుంటాం కదా, అలాంటి క్లిప్స్ ఉంటే పెట్టుకుంటే కొంచెం కుంచులు అనేది పాడవకుండా ఉంటాయి. కొంచెం స్పేస్ వదిలి మళ్ళీ అలాగే ఇప్పుడు ఎలా అయితే వేసారో కుర్చీలు అట్లే వేయాలన్నమాట. అలా ఒక 10 రౌండ్లు వేసుకున్న తర్వాత 1/2 శారీ మొత్తం వేసేయాలి. తర్వాత మిగిలిందంతా బయటకనమాట. అలా 1/2 శారీ మొత్తం వదిలేసి మళ్ళీ అలా కుర్చీలకు వేసేసిన తర్వాత మళ్ళీ వాటికి పిన్స్ అయితే వేయాలట. సో ఫస్ట్ అయితే చీర అనమాట, కొంచెం టైం పడుతుంది అన్నిటికంటే. ఇలా చీర రెడీ చేసుకున్నట్లయితే కుంచులు వేసి తర్వాత బయట కూడా మొత్తం మడత పెట్టుకున్నట్లయితే ఈజీగా అమ్మవారిని రెడీ చేసేయచ్చట. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ దీంతోనే చేస్తున్నాం. ఎట్లా అనేది మళ్ళీ తెలుస్తుంది కదా, ఏమన్నా పొరపాట్లు చేసినట్లయితే అనేసి. సో కుంచులు అయితే నందు మొత్తం వేసేసింది. వేసిన కుంచుల్ని మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెట్టి వాటి రెండుటి కలిపి మళ్ళీ క్లిప్స్ అయితే వేస్తుంది అనమాట. కుర్చీళ్ళు అయితే మొత్తం అయిపోయినాయి. ఇంకా పైట అనమాట, లాస్ట్ లో కొంగు ఉంటది కదా, అక్కడ కూడా మడత పెట్టేయాలి. అట్లా కూడా మడత పెట్టినట్లయితేనే చీర బాగా
వస్తుంది అనేసి ఫస్ట్ అయితే ఇక్కడ కూడా మడత పెట్టేస్తుంది. సేమ్ కుచ్చులు ఎట్లయితే పెట్టిందో అట్లే ఇక్కడ కూడా పెడుతుంది. బ్యాక్ ఒకసారి ముందుకు ఒకసారి అట్లా పెడుతుంది. అట్లా పెట్టేసి వాటికి అయితే క్లిప్స్ వేయకుండా నార్మల్ పిన్ వేస్తుంది అనమాట. పిన్ వేస్తేనే కొంచెం బాగుంటది. ఇప్పుడు పెట్టిన మడత అనేది పోదు అనేసి చూడండి ఇట్లా మడత పెట్టేసి 3 చోట్ల అయితే పిన్ సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా అవైతే పెట్టేసింది. ఇక మొత్తానికి చీర మొత్తం రెడీ చేసేసాం. దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట. కాటన్ సారీ అయితే త్వరగా రాదక్క కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి సో ఇట్లా అయితే రెడీ చేసేసింది చీరని. ఇక చీర మొత్తం రెడీ చేసేసాం కదా అది పక్కన పెట్టేసి మా దగ్గర ఉన్న టేబుల్ మీదే ఇంకైతే ఇప్పుడు కలసం లేదు కాబట్టి మా దగ్గర ఉన్న పాత్రలో బియ్యం పోసుకున్నాం కదా సో వాటితో అయితే ఇప్పుడు అమ్మవారిని రెడీ చేయబోతున్నాం. సో దానికోసమని బియ్యం పోసిన పాత్రలు ఒకదాని మీద ఒకటి పెద్దవి ఉన్నవి తర్వాత చిన్నవి అలా పెట్టేసాం అనమాట. పెట్టేసిన తర్వాత ఇక అమ్మవారి ఫేస్ ని పెట్టాలి. అక్కడ దాని ఒక పైన ఉంది కదా ఆ చెంబుకి వెనకాల టెంకాయ పెట్టాం. టెంకాయకి అమ్మవారి ఫేస్ ని కట్టాలి. సో దానికోసం అనేసి ఇప్పుడు మా దగ్గర తాడు లేదు అనేసి తెల్ల దారం ఉంటే అవి 2 పాయలుగా తీసుకున్నాం. వాటిని అమ్మవారి దగ్గర ఫేస్ దగ్గర కింద చెవి దగ్గర అయితే 2 రంధ్రాలు ఇచ్చింటారు. వాటిలో నుంచి ఆ దారాన్ని పెట్టి ఇలా చెంబుకి అయితే కట్టేసినట్లే సరిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ దీనికన్నా ముందు స్కేల్ కట్టుకోవాలన్నమాట. అంటే హ్యాండ్స్ అట్లా రావాలి కదా బాగా చూడడానికి అమ్మవారికి అనేసి. సో ఇప్పుడైతే మా దగ్గర స్కేల్ ఏదైనా ఇనుప స్కేల్ ఉంటే మా దగ్గర దాన్నే దారం చుట్టి ఇట్లా చెంబుకి అయితే కట్టేస్తున్నాం అనమాట. చెంబు కట్టేసిన తర్వాత ఇంకా అమ్మవారిని కూడా సేమ్ వెనకాల ఈ చెంబు పైన టెంకాయ పెట్టి అమ్మవారి ఫేస్ అయితే కట్టాలి. ఇక ఫేస్ పెట్టకన్నా ముందే చీర అయితే కట్టేయాలన్నమాట. ఈ చీరని అయితే చూడండి ఇప్పుడు వేసాం కదా కింద కుంచులు వాటిల్లో క్లిప్స్ అన్ని తీసేసి పైన ఒక చోట గట్టిగా ఎవరైనా ఒకటి పట్టుకున్నట్లయితే ఇట్లా చిన్న దారంతో అక్కడ కట్టేయాలన్నమాట. ఒక ముడి వేసి ఇక్కడ చెంబు ఉంటది కదా దానికైతే ఇట్లా కట్టేయాలి. దాని చుట్టూ ఇట్లా కట్టేసినట్లయితే అక్కడ కుంచులు బాగా వస్తాయి అనమాట. సో అందుకనేసి చూడండి చెంబుకైతే కట్టేస్తున్నాం ఇలా. చుల్లకైతే దారం వేసి వెనకాల చెంబుకైతే కట్టేసాం కదా ఇంకా అయితే బయట కూడా సేమ్ వెనకాల కొంచెం వదిలేసి ఇట్లా ముందు కొంచెం వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా ఇక్కడ చెంబు అనేది కనిపిస్తుంది కదా అమ్మవారి మెడ దగ్గర అక్కడ ఒక సేఫ్టీ పిన్ వేసుకున్నాం అనుకోండి కొంచెం అయితే కవర్ అయిపోతుంది. ఇక అమ్మవారి ఫేస్ పెట్టాలి. అమ్మవారి ఫేస్ కి చూడండి ఇట్లా మీషోలో ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చుకున్నా లేదు మనం బయట తెచ్చుకున్నా సరే ఇట్లా అమ్మవారి చెవి దగ్గర అయితే 2 రంధ్రాలు ఇచ్చింటారు. ఇలా అమ్మవారికి ఒక తాడు లేదంటే ఇట్లా దారం వేసుకున్నట్లయితే వెనకాల మనం కలసానికి దేనికైనా ఇట్లా కట్టుకున్నట్లయితే అమ్మవారి ఫేస్ కింద పడిపోకుండా కొంచెం స్టేబుల్ గా ఉంటుంది. ఇలా దీంట్లో నుంచే మళ్ళీ మనం ఇయర్ రింగ్స్ కూడా అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో చూడండి మొత్తం చీర కట్టేసాం అమ్మవారి ఫేస్ అయితే పెట్టేసాం అనమాట. సో ఇప్పుడైతే వడ్డానం వేస్తుంది. ఉన్న నగలు అయితే వేద్దాం ఎట్లా కనిపిస్తుందో అనేసి ఒకసారి అయితే వడ్డానం వేస్తున్నాం. ఫస్ట్ టైం అయితే ఇదైతే నందు అయితే మీషోలో తెచ్చింది అనమాట. సో ఇట్లా చూడండి బాగా వేసుకోవచ్చు ఎలాస్టిక్ ఉంది కాబట్టి సో బాగా సరిపోతుంది. సో ఈ వడ్డానంతో పాటు లాంగ్ హారము తర్వాత మా దగ్గర ఉండే ఇంకో హారం కూడా వేసేసాం. వేసిన తర్వాత కూడా ఇయర్ రింగ్స్ కూడా పెట్టామన్నమాట. సో చూడండి అమ్మవారికి కుంచులు ఇట్లా వేసిన తర్వాత నందు తన దగ్గర స్ట్రైట్నర్ ఉంటే దాంతో కూడా మళ్ళీ స్ట్రైట్ చేసింది. సో బాగా వస్తుంది అక్క అనేసి మేము ఇక్కడైతే పూలు అట్లా ఏం పెట్టి అలంకరించడం లేదు. ఓన్లీ నగలు మాత్రం వేసాం అంతే అనమాట. ఎట్లొచ్చిందో ఒకసారి చూసుకుంటే తర్వాత ఏమైనా మార్పు చేయాలంటే చేయొచ్చు అనేసి. సో మేమైతే ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా ట్రై చేసాం. ఎవరైనా కొత్తగా కాకుండా ఆల్రెడీ చేసింటారు కదా చాలా మంది యూట్యూబ్ లో ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు. సో చెప్పండి ఇలా కాకుండా ఎలా చేయొచ్చు మేము ఏమైనా మార్చాలా అనేది ఏమైనా కొంచెం చెప్పినట్లయితే మాకు కూడా తెలుస్తుంది. సో ఇట్లా కాదు అట్లా చేయాలని నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాం అనమాట. పండగగా చాలా టైం ఉంది కాబట్టి సో ఎవరైనా సజెషన్స్ ఇస్తే అవి ఖచ్చితంగా మేము కూడా పాటిస్తాం. అండ్ ఇప్పుడైతే చూడండి కొంచెంలు సరిగా లేవని నందు కూడా స్ట్రైట్నర్ తో స్ట్రైట్ చేస్తుంది. కొన్ని నగలైతే వేసేసాం. సో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ట్రై చేసాం పర్వాలేదు బాగా వచ్చింది అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్ గా అమ్మవారిని అయితే రెడీ చేసేసాం. చూడండి నేను నందు మధ్యలో అమ్మవారి ఎంత బాగున్నట్లు అనిపిస్తుందో చిన్న అమ్మవారి లాగా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా పూలు అట్లా పెట్టి మొత్తం అలంకరించినట్లయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మా ఫ్రెండ్ ఇంట్లో ఇలా భలే చేసేది మా ఫ్రెండ్ అయితే. సో ఫస్ట్ టైం మా ఇంట్లోనే అమ్మవారిని రెడీ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో పండుగ కూడా ఎలా చేస్తాం ఏంటి అనేది వీడియో పెడతాను తప్పకుండా చూడండి. అండ్ అమ్మవారికి కొన్ని వస్తువులు కొన్నాం అనమాట. సో ఏమేమి కొన్నాం అనేది కూడా వీడియో చేస్తాం అవి కూడా చూసేయండి. ఇక అమ్మవారిని సరిగా రెడీ చేసామా లేదా ఎలా చేసాం అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నచ్చితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ ని చూస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నందు అయితే చేసేసింది అనమాట. సో తనకు కూడా రాదు ఫస్ట్ టైం అనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పర్వాలేదు బాగా వచ్చింది కదా అక్కనింది. ఇంకా పండుగ రోజు ఇంకా బాగా చేసాం వేరే శారీ పెట్టి ఇంకా చాలా బాగా చేసాం అనమాట. సో
ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో చూసి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.